ఏసిటీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం యాక్ట్ స్టూడియోలో తొలిసారి ఎన్నికల్లోనే రికార్డు స్థాయి మెజారిటీని సొంతం చేసుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ప్రజాక్షేత్రం నుండి అసెంబ్లీలోకి మీరు మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు మీ స్పందన ఏంటి సార్? నా స్పందన అంటే నాకు అసెంబ్లీలో అడుగు పెడతాను అనేది ఏ రోజున కూడా నేను అనుకోలే. ఎందుకంటే మా అన్నగారు అడుగు పెట్టాలి చూడాలి అనేది, ఎందుకంటే ముందు కోరిక మా నాన్నగారికి ఉండేది ఆ కోరిక. తర్వాత మా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలనే ఉద్దేశంతో అన్నగారు పెట్టినప్పుడు నేను దాన్ని ఆస్వాదించా. నేను పెట్టినప్పుడు యాదృచ్ఛికంగా పెట్టినప్పటికీ కూడా నాకు ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఇప్పుడు కూడా ప్రశ్నించడం అనేది అలవాటు. నేను అనేక ఎలక్షన్లో తిరిగిన దాని మీద, కానీ నేను ప్రజలకు బాధ్యత చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటే ఈ స్థాయికి అంటే నా జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాను అనేది పుట్టుకకు సార్థకత ఏర్పడింది అనేది నాలో ఆ రోజున ఇన్స్పిరేషన్ అనిపించింది. నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాలో భావోద్వేగం అంటే నేను ఈ స్థాయికి రావడానికి నా జీవితానికి ఒక అర్థం అనిపించింది. ప్రతిపక్ష నాయకుడిగానైనా అధికార పక్ష ప్రజాప్రతినిధిగానైనా రెండిటిలో మీరు నిత్యం ప్రజలతోనే ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి గల కారణాలు ఏమంటారు? అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాధ్యత తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ప్రశ్నించవచ్చు. ఏ పని మనం చేయాల్సిన పని ఉండదో, ఏ పని అవ్వకపోయినా సరే ఆ పని మీద ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించాం. ఏదైతే ఆ విషయాలను ప్రశ్నించామో ఈ రోజున ఆ పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ప్రశ్నించేవాడికి సమాధానం నేను చెప్పాలి. కాబట్టి ప్రతిపక్షం కంటే ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాత ఆ బాధ్యత నన్ను మరింతగా పెంచింది. కాబట్టి ప్రజల చేత మాట అనిపించుకోకూడదు. ఎంత పని చేసినా, నేను 1000 పనులు చేసినా ఒక పని చేయకపోతే నా మీద వెంటనే అది వస్తుంది. అది ఒక 1000 మంచి పనులు చేయొచ్చు, ఒక తప్పు చేస్తే వెంటనే అది మచ్చ కింద కనిపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఏ తప్పు జరగకోకుండా, ఏ పని ఆటంకం లేకుండా ప్రజలకి ఉపయోగపడేటట్టు ప్రజలకు అందుబాటులో ఉంటూ 100 పనులు మనం చేస్తున్నాము అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి అప్పటికంటే ఇప్పుడు టైంని ఎక్కువ కేటాయించడం జరుగుతుంది. రాజకీయాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్న పొలిటికల్ లీడర్ ఎవరు సార్? నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరనంటే మా నాన్నగారని చెప్తా. ఎందుకనంటే నేను ఆ రోజున మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనప్పుడు ఆయన చేసే పనులు కానీ, ఆయన చేసే మాటలు కానీ, అంటే అప్పుడులో నా మైండ్ మెచ్యూరిటీ అయ్యి నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలోకి వెళ్ళే రోజుల్లో ఆయన అనుకున్న ఆశయాలు, ఆయన చేసే పనులు కానీ, ఆయన మాటల్లో భావాలు, ఆయన ఆలోచనలు వాళ్ళతో పంచుకోవడానికి. ఎందుకంటే మా నాన్నగారికి దగ్గరగా, మా ముగ్గురు అన్నదమ్ముల్లోకి నేనే దగ్గరగా ఉండేది ప్రతి విషయంలో కూడా. దానికి ఆ ఆలోచనలు నన్ను ఇన్స్పైర్ చేసే, కానీ ఆ ఇన్స్పిరేషను నేను మా కుటుంబం నుంచి తీర్చుకోవాలనుకున్నా. నేను తీర్చుకోవాలని నేను అనుకోలేదు. కానీ మా నాన్నగారు ఆశయాలు తీర్చేది నన్ను అని, అంటే మా నాన్నగారు బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈ రోజు దీంట్లోకి వచ్చాను అనుకుంటున్నా. 100% రాజకీయాల్లో చేస్తే మా నాన్నగారు లాగా నేను చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్తో నేను వెళ్ళా. మా తాతయ్య గారు ఏం చేశారని నాకు తెలియదు, మా నాన్నగారు ఏం చేశారని నేను దగ్గరుండి చూశాను. కాబట్టి మా నాన్నగారు లాగానే చెయ్యాలని నేను అనుకున్నా. ఆ నేపథ్యంలోనే బడేటి బుజ్జి గారు కూడా రావడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన వెనకాల నుండి నేను అదే విధంగా నేను చేయడం జరిగింది. మళ్ళీ కుటుంబ నేపథ్యంలో మళ్ళీ ఆ పదవి నాకు రావడం జరిగింది. దానికి వచ్చిన సార్థకతని నేను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా ప్రయాణం చేస్తాను. 2024 ఎన్నికల తర్వాత అంటే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి లోకల్ రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. దీని వెనుక బడేటి చంటి నిర్ణయాలు మాత్రమే ఉన్నాయా, లేదంటే పార్టీ అధిష్టానం చెప్పింది బడేటి చంటి చేసుకెళ్తున్నారా? అధిష్టానం మనకేమి ఇది చేయండి అది చేయమని ఎప్పుడు అధిష్టానం చెప్పదు. అధిష్టానం గమనిస్తుంటుంది మనం చేసేది ప్రజల్లోకి మంచి వెళ్తుందా చెడు వెళ్తుందా అని. ప్రతి నియోజకవర్గం మీద కూడా ఒక ఫోకస్ అయితే ఉంటుంది. 100% ప్రజా ఉపయోగపడే పనులు ఏ ఎమ్మెల్యే చేస్తున్నా అధిష్టానం దేనికి కాదందో. ఏదన్నా ప్రజలకి ఇబ్బంది జరిగే పరిస్థితి వచ్చినప్పుడు మమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. అది కూడా
డైరెక్ట్గా హెచ్చరించరు, ఈ విధంగా జరుగుతుందా అని చెప్తారు. దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గం చేసి విస్తృతంగా అనేక చోట్ల అనేక రకాలైన మనుషులు ఉంటారు. ఒక్కొక్కరు జరగకపోయినా జరుగుతుందని సృష్టిస్తుంటారు. ఒక్కొక్కరు జరిగేదాన్ని ఈ విధంగా మంచి జరిగినా సరే అది చెడు జరిగింది అన్నట్టుగా పుట్టిస్తారు. అటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం ఏ విధంగా ఢీకొనాలి, ఎదుర్కోవాలనేది అధిష్టానం ఎప్పుడూ కూడా మేము చేసేదానికి ఎక్కడా కూడా ఏ నియోజకవర్గం మీద కూడా మీరు ఇది చేయండి అది చేయండి అనేది చెప్పరు. మనం తీసుకుని మనం అధిష్టానం దృష్టిలోకి మనం వెళ్ళేటట్టుగా మనం చేసుకోవడంలోనే ఉంటుంది తప్పితే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, అది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నా నిర్ణయాలు ఏదన్నా సరే ఎమ్మెల్యేకే వదిలేస్తారు వాళ్ళు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీల్లో చాలా ప్రాంతాల్లో అయితే అనేక వ్యతిరేకతలు పుట్టుకొచ్చాయి. అటువంటి వ్యతిరేకతలు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీ కఫ్లో తుఫాన్లా సమసిపోయి స్నేహపూర్వక వాతావరణం నెలకొనడానికి బడేటి చంటి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లారు? దీంట్లో వ్యూహాలు అనేది ఏముండదో నా ఆలోచన, అలాగే నా మనస్తత్వం వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే దీంట్లో ఎవరైతే కూటమిలో చేసే నాయకులందరూ కూడా కింద స్థాయి నుంచి అందరూ కూడా నాతో ఏదో రకమైన పరిచయం ఉన్నారు, మా కుటుంబంతో పరిచయం ఉన్నారు. ఎవరైతే ఆ కూటమి పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో అతనితో కూడా మాకు స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నది. అంటే ఎవరికో ఒకరికే, ఇద్దరిలో ఎవరికో ఒకరికే రావటం అనేది జరుగుద్ది. ఇది విమర్శలకి తావివ్వకూడదనే ఉద్దేశంతో నాకు వచ్చినప్పుడు నేను అందరికంటే అసలు నేను ఎవరిని ఆలోచించుకోకుండా, నేను వెళ్ళొచ్చా లేదనేది అడగకోకుండా నేను 3 times అతని దగ్గరికి నేనే, ఎవరైతే రెడ్డప్పల నాయుడు ఉన్నారో ఆయన దగ్గరికి నేనే వెళ్తాం జరిగింది. నేను వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అన్నయ్య, నాకు కొంచెం టైం ఇమ్మన్నారు. 100% నా వ్యక్తిత్వం అవ్వచ్చు, లేకపోతే అతనికి ఇంతకుముందు ఏంటంటే నా చిన్ననాటి నుంచి కూడా నేను ఏంటనేది కూడా తెలుసు. నేను వాళ్ళకు వచ్చినప్పటికీ కూడా నేను అదే విధంగా నేను ఎవరిని వ్యతిరేకించను. ఆ మాట ముందు అన్నాను అంతకుముందు మీటింగ్లప్పుడు. అన్నిటికీ నేను ఏదైతే ముక్కుసూటత్వంగా ఉంటాననేది అతనికి కూడా నచ్చి ఉండొచ్చు. నాతో ఎప్పుడూ కూడా విభేదానికి లేదు. అలాగే ఇప్పుడు కూడా మేము అయిన తర్వాత కూడా ఏం చేసామంటే మా దాంట్లో ఒక 4 కమిటీ, వాళ్ళ దాంట్లో ఒక 4 కమిటీ వేసుకుని మీరు నిర్ణయం చేసుకుని తీసుకురండి. ఏదైనా ఒకటి అలా ఉంటే మీ ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ వరకు మీ ఇద్దరం కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం రాకుండానే మా దాంట్లో కమిటీ సభ్యులే ఈ తీర్మానం చేసుకుని మనం ఇలాగ వెళ్దామని చేసుకుంటున్నారు. ఏ విషయంలో భేదాభిప్రాయాలు లేకుండా సాగుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పొలిటికల్ మైలేజ్ విషయంలో బడేటి చంటికి ప్రత్యేక ఆసక్తి ఉందా అంటే మీరేమంటారు? నేను ఫ్యూచర్ గురించి ఎప్పుడు పెద్దగా ఆలోచించే నేను అన్నాను దీంట్లోకి రావటం ఎలా 100% నేను ఏదైతే 2024లో వాళ్ళందరికీ ప్రజలకు మాట ఇచ్చానో ఆ మాట నెరవేర్చాలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ఎదరికెళ్తున్నాను. అంటే ప్రజల మన్నలు పొందడం చాలా కష్టం. ప్రజలు ప్రతి ఒక్కడు కూడా ఎటువంటి నాయకుడైనా సరే మచ్చలేని నాయకుడు ఎవడో ఉండో, ఎంత చేసినా సరే విమర్శలకు గురవ్వాల్సిందే. రాజకీయాల్లో అయితే తప్ప ఆ విమర్శలను ఎదుర్కొంటూ, అంటే ధీటుగా నేను చేయలేదు అనేది నేను ఎదుర్కోవాలంటే దానికి మన దగ్గర నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీతో కూడిన రాజకీయాలు నేను చేయాలని అనుకున్నాను. అలాంటి విషయాల్లో నేను దేంట్లో కూడా ఎక్కడా కూడా వెనకం చేయను. ఆ విషయంలో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగానో, నాకు ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి తెలియదు కానీ ప్రజలకు ఒక సందేశం ఇచ్చి ప్రజల్లో ఈ విధంగా నాయకుడు అంటే ఉండాలని చూపించాలని ఒక కాన్సెప్ట్తోనే నేను ఇది చేస్తున్న రాజకీయంగా. రాజకీయ ఉద్దండులు ఏలిన హేలాపురిని పాలించేందుకు మీ శక్తి సామర్థ్యాలు సరిపోతాయనుకుంటున్నారా? 100%. దీంట్లో సామర్థ్యాలు ఏముంది, నా ఆలోచనలు, అలాగే నా ఇంతకుముందు నుంచి కూడా నేను ఎడ్యుకేషన్గా తిరిగినప్పటి నుంచి కానీ నేను ఎలాగైతే మా నాన్నగారు వెనకాల, మా అన్నగారు వెనకాల, అలాగే మిగతా విషయాల్లో తిరిగినప్పుడు నా ఆలోచనతో పాటు నాకేదైతే మృదు స్వభావం అనేది ఏదైతే ఉందో నా ఆలోచనతో పాటు నేనేమి ఒక్క అడుగు మెట్టి దిగానని అనిపించుకోకుండా ఎవరైతే అనుభవాలు పాఠాలు, ఎందుకనంటే మనం చేసే దాంట్లో కొన్ని స్టెప్ తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏది కూడా వెనకం చేసామంటే వన్స్ మనం ఫెయిల్యూర్ అయిపోయినట్టే. కాబట్టి ఇదివరకు చేసిన వాళ్ళని కానీ, ఎవరైతే అధికారులు ఇదివరకు ఉన్న వాళ్ళని కానీ వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు నేను తీసుకుంటా. కొన్ని విషయాల్లో నాకు అవగాహన, అన్నిటి మీద అవగాహన ఉంది, కానీ నాకు అవగాహన ఉంది అని చెప్పి నేను ముందుకు వెళ్ళకోకుండా ఆ అవగాహన నేను చేసేది కరెక్టా కాదా అనేది ఒకసారి బేరీ చేసుకుంటా. అందుకంటే ఇప్పుడు వరకు తీసుకున్న నేను నిర్ణయాల్లో ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లే క్రమంలో ఏలూరు అభివృద్ధి విషయంలో మీ విజన్ ఏంటి? 100% ఏలూరుకు రూపురేఖలు మార్చాలి అనే ఒక కృత నిశ్చయంతోనే నేనున్నాను. దానికి నాతో పాటు ఎవరైతే ప్రజాప్రతినిధులు నాతో పాటు ఉన్నారో, అలాగే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతోనే నా ఆలోచన వాళ్ళకి. ఎందుకంటే ఏదైనా విషయంలో నేను మానిటరింగ్ చేసే విషయంలో ప్రతి విషయంలో కూడా ఫాలో అప్, ఒక విషయాన్ని పట్టుకున్నాను అని అంటే కింద ఏదైతే స్టెనో కాడ నుంచి
కలెక్టర్ వరకు కూడా నేను ప్రతిదీ కూడా ఎక్కడ ఆగినా సరే దాన్ని మానిటరింగ్ చేసుకుంటానే ఉంటాను. ప్రతిదీ కూడా ఇక్కడ ఉందండి, ఇక్కడ వెళ్ళలేదండి ఫైల్ అని అంటే ప్రతి విషయంలో కూడా అంటే అధికారులు ఏదైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యే గారు ఏదైనా పని పట్టుకుంటే ఈ పని వదలడం అయ్యేదాకా అనేది, ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి నేను ఇవాళ వరకు నేను అధికారులని అడిగాను అంటే అది ప్రజలకు ఉపయోగపడే తప్పితే రెండో పని నా గురించి అయితే ఇప్పటి వరకు ఎవరు రికమెండేషన్లు అనేది నేను చేయను. 100% అది ప్రజలకు ఉపయోగపడే దానికోసం నేను దాన్ని రికమెండేషన్ అనుకుంటారో నా ఒత్తిడి అనుకుంటారో అది అయ్యేంత వరకు కూడా నేను దాన్ని వదలుకోకుండానే చేసి. బేసిక్ నీడ్స్ విషయంలో ఏలూరుకు కావాల్సింది ఏమిటి అంటే మీరేం చెప్తారు? బేసిక్స్ నీడ్స్లో ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలి, ప్రతి ఒక్కరికి రోడ్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి లైటింగ్ వ్యవస్థ ఉండాలి. ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో స్వేచ్ఛాయుత వాతావరణం, ఎందుకంటే దొంగల భయం కానీ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా బయట అర్ధరాత్రిన తిరగాలనేది అనుకున్నారు, నేరాల సంఖ్య తగ్గాలి, ప్రజల సౌలభ్యంగా మంచినీటికి కానీ రోడ్లు కానీ వాళ్ళు ప్రయాణం చేసే దగ్గర ఏది ఉండకూడదు. అటువంటి బేసిక్ నీడ్స్ ఏలూరుకు ఉండాలి. ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి ఏలూరులో అధికారులు అందరూ ఉంటారు కాబట్టి నేను మీటింగ్లో కూడా మొన్న కూడా అధికారులకు చెప్పాను, ఏదైతే మీ అందరూ ఉంటున్నారో అధికారులు ఉన్న ఏలూరు సుందరవంతంగా ఉండాలంటే అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో అందరూ కూడా ఏదైతే హెడ్స్ ఉంటారో అందరూ కూడా ఇక్కడే ప్రయాణం చేస్తారు, ఇక్కడే నివసిస్తుంటారు కాబట్టి ఆ బాధ్యతను మీరు కూడా తీసుకోవాలని చెప్పాను. ఆ దిశగానే ప్రయాణం చేయమని చెప్పి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వర్షాకాలంతో మొదలైన మీ పరిపాలన ఎండాకాలానికి చేరుకుంది. సీజన్ మారుతున్నప్పుడు ఏర్పడే తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు ఇచ్చే విషయంలో బడేటి చంటి ఎలాంటి ముందస్తు చర్యలతో వెళ్తున్నారు? శాశ్వత పరిష్కారాలు ఈ సంవత్సరం ఇవ్వలేము, ఎందుకనంటే అది ఆర్థికంగా ఉన్న పరిస్థితులుగా. కానీ నేను ఏదైతే లోగడ వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానో నేను వెళ్ళి అక్కడ ప్రయాణం చేశాను. నేను ఆ రోడ్లు బురద అవటం కానీ నీళ్లు నిల్వ ఉండిపోవటం కానీ ఏదైతే ప్రజలు బయటికి రాలేకపోతున్నారో అక్కడ కచ్చా డ్రైన్లు తీసే దగ్గర కచ్చా డ్రైన్లు ఏదైతే కొన్ని గుర్తించి ఆల్రెడీ కొన్ని రోడ్లు వేయడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు వేయలేని పరిస్థితిలో ఏదైతే కొన్ని రోడ్లు వేయలేకపోతున్నామో అక్కడ ముందు ఏదైతే గ్రావెల్ వేసి తర్వాత తాత్కాలికంగా రోలింగ్ చేసి చిప్స్ వేయడానికి కూడా కొన్ని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన కొన్ని చేయించాం, ఇంకా కొన్ని చేయించవలసినవి ఉన్నాయి. ఏదన్నా సరే ఏప్రిల్ నెలంతా కూడా ఎక్కడైతే వర్షాప్రవణ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాయో, ఎందుకంటే మే దాకా రిస్క్ తీసుకోకుండా ఏప్రిల్లోనే అవన్నీ కూడా మాకు ఐడెంటిఫికేషన్ ఉంది, నాకు కూడా ఒక టీం ఉంది. ఆ టీం మీకు పలానా దగ్గర ఈ విధంగా జరిగింది, ఆ రోజున మనం వెళ్ళాం కదా పాదయాత్రకు అని చెప్పి దాన్ని డెఫినెట్గా అవన్నీ కూడా సరి చేయించవలసిన బాధ్యతని ఆల్రెడీ నా మెదడులో ఉంది, అది చేసి తీరుతాను. వర్షాకాలంలో 90% ఆఫ్ ది పీపుల్ ఏలూరులో ఎవరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటాను. సార్, కూటమికి ఎన్నికల సమయంలో ప్రధాన ప్రచారాస్త్రంగా పనిచేస్తున్న రహదారుల అభివృద్ధి విషయంలో ఏలూరు ఎన్ని మైలురాళ్లు అధిగమించిందంటారు? 100%. ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ఆ గుంటలన్నీ కూడా 100% చేయడం జరిగింది. అలాగే రోడ్ల విషయంలో అంటే మేము ఎక్కడైతే ధర్నాలు చేసామో ఆ రోడ్లు ఒక్కొక్కటిగా వేయటం జరిగింది. ఇంకా ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అది గుంటలైతే పూడ్చగలిగే వాళ్ళం కానీ దానికి రోడ్డు శాంక్షన్ అయిందన్న ఉద్దేశంతో దాన్ని పెండింగ్ పెడతాం జరిగింది. అలాగే ఎక్కడైతే మీరు ఇందాక కూడా చెప్పాను రోడ్లు గుంటలమై ఉండి రోడ్డు వేయలేని పరిస్థితి, అంటే దానికి హెవీ బడ్జెట్ ఒక్కోదానికి 1,40,00,000 రూపాయలు కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే చిన్న చిన్న ఇల్లు మధ్యన కాకుండా అది ప్రయాణం చేసే రోడ్డే కాబట్టి దానికి ఏం చేసామంటే మొత్తం కూడా జేసీబీతో మొత్తం లైన్ చేయించి దాని మీద ఏదైతే లో మట్టి ఉందో దాన్ని తీసి మళ్ళీ దాని మీద చిప్స్ వేయించి దాన్ని రోలింగ్ చేసి ఇవాళ వెళ్తానికి చక్కగా కారు వెళ్ళినా వాళ్ళు బండి వెళ్ళినా గోతులు లేకుండా ఉండేటట్టుగా చేసాం. యాసకాలం అన్నాళ్ళు కూడా 100% వాళ్ళు ఇదిగా వెళ్ళొచ్చు. యాసకాలం వచ్చే నాటికి మళ్ళీ ఫండ్స్ వస్తాయి, మనం ఫండ్స్కి కూడా మనం పెడతాం జరిగింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్ని పనులు చేస్తున్నాం, రేపు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవ్వడంతో దాని మీద మనం ఎక్కువ ప్రణాళికతో రోడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పాత్రలను పక్కన పెడితే సేవాతత్వ బీజం మీలో నాటుకోవటానికి ఎవరు మీకు ఆదర్శం సార్? సేవాతత్వం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, నాలో జాలిగుణం ఎక్కువ. అలాగని ప్రతి ఒక్కరు కూడా అంటే నేను ఆలోచించి చేస్తాను జాలిగుణం చేసినా కూడా, ఎందుకంటే కొంతమంది మోసపూరితంగా ఏదో నాకు 4 మాటలు చెప్పి నా దగ్గర నుంచి పొందాలని చూస్తారు. కానీ అదేం లేదు, మా అమ్మగారు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి పంపించడం అనేది మా అమ్మగారు చేసేవారు. అది మాలో అందరిలో బుజ్జిగారిలో రావచ్చు, మా అక్కయ్య గారిలో రావచ్చు, అలాగే ఇవాళకి మా ఆవిడలో కూడా మరి మా అమ్మగారిని చూసి వచ్చిందో వాళ్ళకి వచ్చిందో తెలియదు కానీ అందరికీ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఇచ్చి పంపించడం అనేది ఆనవాయితీగా వచ్చింది. అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చిన ఎవరిని కూడా వాళ్ళు ఏదో బాధతో వచ్చారంటే ఆ బాధతో వెనక్కి వెళ్ళకూడదన్న ఉద్దేశంతోనే 100% ప్రతి ఒక్కరిది కూడా అది నేను ఇన్స్పిరేషన్గా
ప్రజలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇదివరకు నేను చేసేటప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చేసేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి నేను ఒక ఇన్స్పిరేషన్ 10 మందికైనా కల్పించాలనే ఉద్దేశంతో నేను వచ్చిన తర్వాత అనేక సేవాక్రమాలు విరివిగా చేయించడం జరిగింది. వాళ్ళని చూసి ఇంకొకరు చేసేది ప్రతి సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళు చేస్తానన్న ప్రతి సేవా కార్యక్రమంలో కూడా నేను నిమగ్నం అయి ఉన్నా. దాంట్లో భాగంగానే మొన్నెవరో నా దగ్గరికి హాస్పిటల్ ట్రీట్మెంట్కి వస్తే నేను వాళ్ళ షాపుకి వచ్చి నేను టీ తాగితే నాకు 10,000 రూపాయలు ఇస్తానంటే నేను టీ కాదు కూల్ డ్రింక్ తాగుతాను, 20,000 అమ్మాయికి దానం చేయమని అడిగాను. వెళ్ళి ఏదైతే ఆ శుభం జ్యువెలరీస్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి 20,000 రూపాయలు ఇప్పించాను. నా సొంత నిధుల నుంచి ఒక 25,000 రూపాయలు ఇచ్చాను. అమ్మాయికి 1,00,000 రూపాయలు అయితే ఇప్పుడు హాస్పిటల్లో అలా ఆయన ఇమీడియట్ ఆపరేషన్ చేసి అమ్మాయి వెంటనే చక్కగా హ్యాపీ ఫీల్ అయింది. అంటే అప్పటికప్పుడు వేరే ఆస్కారం లేనప్పుడు మరి ఆ ప్రాణాన్ని రక్షించాను అనే ఆత్మసంతృప్తి నాలో ఉంటుంది. డెఫినెట్గా నేను ఇది ప్రజలకి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. వాళ్ళు 10 మందికి చెప్తారు, వాళ్ళు చెప్పాలని కాదు, నేను సంతృప్తి చెందానా లేదా అనేది నాకు ముఖ్యం కాబట్టి నేను ఆ పని చేశాను.